రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పోలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రభాను అక్కల అలాగే స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ విమానాశ్రయంలో స్వాగతం పలికే జ్యూరిక్ నుండి జూమ్ లైవ్ లో చంద్రభాను సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. యూరోప్ లోని ఏ దేశాల నుండి తెలుగు డయాస్పోరా మీట్ కు ఎవరెవరు హాజరవుతున్నారు? నమస్కారం అండి. మేము ఇప్పుడు ప్రస్తుతం జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఇందాక ఒక 20 నిమిషాల క్రితం మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యూరిక్ మన స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరిగే 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రావడం జరిగింది. సుమారు 20 దేశాలు, యూరోప్ లో ఉన్న 20 దేశాల్లో నుంచి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు అండ్ ప్రెసిడెంట్స్ ఈ రోజు రావడం జరిగింది. మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని సాదరంగా మేము ఆహ్వానించాము. మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు పారిశ్రామికవేత్తల్ని కలవటానికి తెలుగు డయాస్పోరా అని చెప్పేసి ఇప్పుడు మేము ఒక 2 గంటల్లో మేము కలబోతున్నామండి. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కలిసి మన ఆంధ్ర రాష్ట్రంలోనూ పెట్టబోయే పెట్టుబడుల గురించి, వాళ్ళ ప్రోత్సాహాల గురించి ఇవాళ మేము వాళ్ళందరితో చర్చించడం జరుగుతుంది. ఆల్రైట్ చంద్రబాబు గారు, గతంతో పోల్చితే పెట్టుబడుల విషయంలో తెలుగు రాష్ట్రాల ఇమేజ్ ఎలా ఉందంటారు ఇప్పుడు? చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడున్న మన ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పెషల్లీ ఇప్పుడు ఏఐ అనేది చాలా ఉండటం వల్ల మన ఇండియా వైపు చూస్తున్నారు. అందులోనూ ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఏఐ మీద మెయిన్ టాపిక్ అండి అది. సో అందుకే ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఐటీ మినిస్టర్స్ ఇద్దరు రావడం జరిగిందండి. సో దాంతో తప్పకుండా ఈసారి జరిగే మా ప్రపంచ ఎకనామిక్ ఫోరం లో అయితే మాత్రం మన ఇరు రాష్ట్రాలకే పెట్టుబడులు వస్తేనే మేము బాగా ఆశిస్తున్నాం అండి. దానికి రావటానికి కూడా మేము కూడా పోలాండ్ నుంచి కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలతో తీసుకురావడం జరిగింది. సో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఇచ్చే ప్రోత్సాహాల గురించి తెలిసి సో కనుక్కొని ఇంకా పెట్టుబడులు రావడం జరుగుతాయండి. చంద్రబాబు గారు, అమెరికన్ కంపెనీల్లో తెలుగు వారి ప్రాధాన్యత మన అందరికీ తెలిసిందే, కానీ యూరోపియన్ కంపెనీల్లో తెలుగు వారు పోషిస్తున్న రోల్ ఎలాంటిదంటారు? ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్ లోనే మనం తీసుకుంటే మన యూబిఎస్ కానీ లేకపోతే వేరే స్విస్ బ్యాంక్స్ ఉన్నాయండి. వాటిల్లో మన తెలుగు ఫార్మా కానీ చాలా మంది మన తెలుగు వారు కూడా ఇక్కడ సో ఉన్నారండి. మన తెలుగు వారు అయితే ఐటీ రంగంలో చాలా మంది ఉన్నారు. సో మేము రాబోయే రోజుల్లో మన ఇరు రాష్ట్రాలకే మా యొక్క అనుభవాన్ని కానీ లేకపోతే ఇక్కడున్న ఎక్స్పర్టైజ్ మాత్రం మేము ఆంధ్రాకి తెలంగాణకి తీసుకొద్దాం అనుకుంటున్నాం అండి. ఏపీ తెలంగాణలో అసలు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి దావోస్ వేదికగా కంపెనీలు ముందుకొచ్చే ఛాన్స్ ఉందంటారు? బేసికల్ గా ఐటీ అండ్ టెక్నాలజీ, ఫార్మా మీద బాగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి ఈసారి. సో అండ్ గ్రీన్ ఎనర్జీ మీద కూడా మొన్న ఆ టాపిక్ కూడా కొంచెం మెయిన్ టాపిక్ అండి. దీని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉందండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రభాను గారు. సో మరికొద్ది సేపట్లో తెలుగు డయాస్పోరా స్టార్ట్ కాబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలుగు రాష్ట్రాల సీఎం